నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఫోక్సో కేసులో పేట్ బషీర్బాలో ఫోక్సో కేసు అయింది. ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఈ ఎఫ్ఐఆర్లు కావచ్చు, అలాగే దీనికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. నిజంగా ఈ ఇంప్లుయెన్స్తో అంటే పొలిటికల్ ఇంప్లుయెన్స్ ఎక్కువగా ఉంది, పోలీసులు అసలు ఎక్కువ రియాక్ట్ కాబోతున్నారని చెప్పేసి బాగా చర్చ నడుస్తూ ఉంది. ఇటువంటి ఇంప్లుయెన్స్తో నిజంగా కేసు ముందుకు నడిచేటువంటి పరిస్థితి ఉందా, అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజన్ ఉన్నారు. నా జై తెలంగాణ. జై తెలంగాణ అన్న, మీరు కూడా చూస్తారు, దాదాపు 3 days అవుతుంది. ఇప్పటి వరకు అసలు ఎటువంటి ఎఫ్ఐఆర్ అన్ని ఇప్పటికి 3 రోజుల నుంచి ఎటువంటి ఇష్యూ లేదు. దాని గురించి అసలు మాట్లాడే పోలీసులు లేరు, డీజీపీ కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు. అసలు ఫోక్సో కేసు అయిందని పెట్టాలా ఏంటా అని చెప్పి ఇటువంటి లేదు. రేవంత్ రెడ్డి కనీసం రియాక్ట్ కాని పరిస్థితి. అసలు ఏం జరగబోతుంది అంటారు ఈ ఇష్యూ విషయంలో? దేశ రక్షణ, భారతదేశంలో ఉన్నటువంటి జనాలను మొత్తం, అందులో ఉన్న జనాల సగం మంది ఆడోళ్ళు, వాళ్ళ దాంట్లో ఒక 17 ఏళ్ళ చిన్న పాపను, పిల్లను అటెంప్ట్ రేప్ జరిగింది అని చెప్పని, అది పోక్సో మైనర్ కిందికి, మైనర్ బాలిక మీద జరిగినటువంటి దాన్ని ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక తల్లి తీసుకుపోయి నా బిడ్డకి ఇట్లా జరిగింది అని చెప్పని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ దాకా పోవడం అనేది చాలా గొప్ప విషయం యాక్చువల్గా. ఓకే, సో అదేంది, చాలా బెదిరింపులు, సంపుతామని, అవమానపరచుడు, ఇటువంటివన్నీ జరిగినాయి. ఎవరో చేసింది కూడా కాదు, మళ్ళీ అది చేసింది కూడా బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయననే చేసిండు. ఇంటికి పిలిపించుకొని ఒక పాత్రికేయుని ద్వారా ఇంటికి పిలిపించుకొని బెదిరించిండు. అంతకు ముందు నిర్మల్లో ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు చేసి, ఆ సంజయ్ కొడుకు మిత్రుని ద్వారా కంప్లైంట్ ఇచ్చినట్టు చేసి, అక్కడ నుంచి సిఐ వచ్చి వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా తీసుకొని దగ్గర పెట్టుకోవాలని చెప్పి ప్లాన్ చేసిండు. కానీ బెదిరించినా ఏం బెదిరింపులకు లొంగకుండా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో చాలా, ఆ పిల్లగాడు కూడా మళ్ళా అదే, ఇది ఇప్పుడు గవర్నమెంట్, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ వాళ్ళు ఎట్లా కలిసి ఉన్నారని చెప్పేటందుకు ఇలా క్లియర్ గా ఎట్లా ఉన్నదంటే, పోలీస్ స్టేషన్ కు తన పోతుంది, ఆ పిల్ల తల్లి పోతుంది. తల్లి పోయి కూర్చుంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12:45 వరకు నువ్వు పోలీస్ స్టేషన్ లో పెట్టావు. జనానికి చెప్పేది ఏంటంటే, పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు తీసి తెలుస్తుంది మనం చెప్తున్నది కరెక్టా కాదా అనేది. గంతరాత్రి దానికి ఎందుకు? నువ్వు కంప్లైంట్ ఇచ్చిన దాన్ని నువ్వు ఖాళీ మోరు కొట్టించి వచ్చింది అనేది రసీదు ఇచ్చేందుకు అప్పటిదాకా కూర్చోబెట్టిరు. తీసుకోవద్దని, ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళని ఎట్లెట్ట చేయాలి, బెదిరియాలి, భయపెట్టియాలి, ఏమేం చేయాలి. వేరే పక్క కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో అప్పటికే ఈ సమాచారం తెలిసి అక్కడ అంత ముందు నుంచే తెలుస్తుంటే అక్కడ పెట్టి ఆ పిల్లగాంతో అక్కడ కంప్లైంట్ ఇప్పించాడు. ఆ భగీరథ్ అన్న పిల్లగాంతో ఆడ కంప్లైంట్ ఇప్పించాడు. ఇదంతా చేసి ఆఖరికి తెల్లారి పొద్దుగాల కూడా మళ్ళా వాళ్ళ ఆ పిల్ల తల్లికి మళ్ళీ ఫోన్ చేసి, ఆ మైనర్ బాలిక తల్లికి ఫోన్ చేసి, పెట్టాలా లేదా, ఇప్పుడు పెడతాం మరి చెప్పండి అంటే, గింతసేపు పడుతుంది ఎక్కడన్నా? ఆధారాలు ఉన్న తర్వాత, అన్ని ఉన్న తర్వాత గింతసేపు పడుతుందా? అంటేనే దీనిలో లాలూచి ఉన్నది అన్నట్టు. రేవంత్ రెడ్డిను బండి సంజయ్ ఇద్దరు కలిసే ఉన్నారు ఇలా అనేది క్లియర్ కట్ గా. అంటే ఒక మైనర్ బాలిక మీద రేపు అటెంప్ట్ జరిగినా గానీ కనీసం కంప్లైంట్ ఇస్తే పోతే కూడా అక్కడ కూడా అవమానాలు తప్పలేవు అని చెప్పేందుకు ఇది చాలా పెద్ద నిదర్శనం. అక్కడ అయింది, ఇదంతా అయింది. పెట్టిరు ఏం సెక్షన్లు పెట్టిరు, అన్ని పోలీస్ స్టేషన్ లో బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టారు. అసలు సెక్షన్ పెట్టలే. మైనర్ బాలిక మీదకే బాలికదే అపరిస్తున్నది కదా. సో ఈ 2 ప్రభుత్వాలు కలిసి తోడు దొంగ లెక్కున్నారు వీళ్ళంతా. ఓకే, రక్షక భటుల చేతుల్లో, రక్షక భటులని అంటే అందరినీ జనాన్ని కాపాడిన స్థానంలో వీళ్ళు భక్షక భటులు అయిపోయారు. వీళ్ళంతా ఈ వ్యవస్థనే మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికి ఎన్ని రోజులు, దాదాపు 4th డే అనుకుంటా, 4th డే. అసలు ఆ చట్టం ఎట్లుంటుంది అంటే, తీసుకుపోయి ఫస్ట్ బొక్కల వారేయాలి వాళ్ళని. ఇప్పటిదాకా అరెస్ట్ చేయకపోవడం ఏందో, మళ్ళీ ఇప్పుడు కొత్తగా సిట్ అనుడు ఏందో. ఈ సిట్ అనుడు దాంతోనే క్లారిటీ అయిపోయింది, వీళ్ళు కలిసి ఉన్నారు. వీళ్ళు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఉండరు. అందుకే ఏం నాకేం వ్యక్తిగత ద్వేషాలు లేవు, కోపాలు లేవు. ఆ పిటిషన్ ఇచ్చి ఉన్నది కదా, ఆ చట్టం అట్లా ఉంది. ఆ చట్టం చెప్తుంది. ఈ చట్టం గురించి ఇదే బండి సంజయ్ చాలా పెద్ద మాటలు మాట్లాడిన తమ్ముడు జనం అంతా చూసారు. రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన జనం అంతా చూసారు. నువ్వు వాళ్ళతో ఏమున్నది, నీకు ఏం ఆలోచనదని మాట్లాడి ఆయన ఈ చట్టం గురించి మాట్లాడు. మొన్న రీసెంట్ గా మాట్లాడు. ఏమన్నా సెలబ్రిటీల పిల్లలు కానీ, సెలబ్రిటీల ఏది ఉంటే మాత్రం ముచ్చట వాళ్ళని ఫస్ట్ ఇంకెక్కువ ట్రీట్మెంట్ ఇస్తాము వాళ్ళకి అది అని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు ట్రీట్మెంట్ కాదు, మరి మోరీ వచ్చి నీకేం ట్రీట్మెంట్ ఇస్తానో ఏం సంగతో ఎరకలేదు. మరి ఈయనకు ఈ అయ్యగారిది ఉన్నది కదా ఒకటి కేసు పైన ఉన్నది కదా, దాన్ని కాపాడుకోవాలంటే హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండాలి ఎంబడి. ఏది ఓటుకు నోటు కేసు ఉన్నది కదా, దాంట్లో బిడ్డ నేను పిసుకుతామన్నారో ఏమన్నారో రేవంత్ రెడ్డికి, దెబ్బకు మనిషికి అర్థం ఈయనను బయటపడేసేందుకు ప్రయత్నం చేస్తున్నది చాలా క్లియర్ కట్ గా జనానికి అర్థమవుతుంది. కొందరు ఏం మాట్లాడినా, అటు ఇటు ఏం మాట్లాడినా కానీ క్లియర్ గా దీన్ని
కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేతులు ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ ముఖ్యమంత్రి బీజేపీల చేతులు ఉన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది జనానికి అయితే. అంటే ఏదైతే బండి సంజయ్ కొడుకు పైన వార్తలు చేసినటువంటి మెయిన్ స్ట్రీమ్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ పైన కూడా కొన్ని కాల్స్ వస్తూ ఉన్నాయి, అంటే బెదిరింపు కాల్స్ చేయొద్దు అని చెప్పేసి, లేకపోతే సాయంత్రం కలవడి మాట్లాడుకుందాం, ఇటువంటి ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. నిజంగా అసలు ఏం జరగబోతుంది అంటావన్నా? నిజంగా వాళ్ళందరినీ కొనేటువంటి ప్రక్రియ జరగబోతుందా? మీడియాని కావచ్చు వాళ్ళందరినీ సగం మందిని కొన్నారు కదా, సగం మందిని కొన్నారు. ఏది మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఏడొస్తుంది అసలు? పేపర్లో రాదా? ఒక సెంట్రల్ మినిస్టర్ కు సంబంధించినటువంటి దాని కొడుకు పోక్సో కేసులో నిందితుడుగా ఉన్న వార్త హెడ్లైన్స్ రావాలి కదా, ఆ వార్తలు రావు. ఒక దిక్కు నరేంద్ర మోడీది, ఒక దిక్కు ఇది ఉండాలి. నువ్వు ఫేర్ మీడియా కనుక ఉండేది ఉంటే, ఎందుకంటే కంప్లైంట్ ఉన్నది, ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ పోలీసు వాళ్ళు చూసిరు, అన్ని ఉన్నాయి కదా, ఆధారాలతో సహా తల్లి తీసుకొచ్చి కూర్చో పెట్టింది కదా మొత్తము. అవి పడాలి. ఎక్కడో చిన్నగా ఇట్లా 2 లైన్లు వేసి వదిలిపెట్టేసారు. అంటే ఇప్పుడు ఎవరు అమ్ముడు పోయినా లేదా? కాల్స్ అయితే చాలా మందికి వచ్చినాయి. సాయంత్రం కలుస్తాం, నీకెందుకు, నువ్వెందుకు, అసలు ఏం మాట్లాడతలేరు కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం మాట్లాడతలేరు కదా. అంటే ఇక్కడ ఇంకా నిజాయితీగా ప్రజా సమస్యల గురించి కొట్లాడేటువంటి కొంతమంది డిజిటల్ మీడియాలో ఉన్నారు కాబట్టినే ఇవాళ ఈ వార్తలు పోతున్నాయి. ఇలా నేను మాట్లాడింది కూడా మెయిన్ స్ట్రీమ్ మాట్లాడితే ఏరాళ్ళు, నేను మాట్లాడితే చేస్తే ఇలా జనం ఎక్కడికో ఇళ్ళలోకి పోతే చూస్తారు కదా. సో బరాబర్ అమ్ముడు పోతున్నది ఇక్కడ. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, గింత ఘోరమైన సంఘటన జరిగిన తర్వాత ఒక మైనర్ బాలిక మీద రేప్ అటెంప్ట్ జరిగిందో ఇంకేమేమి జరిగినాయో ఆ తల్లి అయితే చెప్పినాడంతా మొత్తం. దాన్ని నువ్వు కనీసం నువ్వు నీ పత్రికలలో వేసుకోలేనటువంటి దుస్థితి, అంత అమ్ముడు పోయే సమాజం ఉన్న తర్వాత ఇది ఎక్కడిది కాదు. అంటే వాళ్ళను ఏదో ఒక రీతిగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో భయపెట్టించారు కావచ్చు, బిడ్డ నీకు శిక్ష పడతామని చేస్తే ఆయన ఉన్నారు. అట్లా ఇట్లా ఈ మీడియా వాళ్ళు ఎవరెవరు ఏమేమి ఉన్నారో ఏమో తెలియదు కదా, వాళ్ళందరూ ఏమేమి బెదిరిస్తున్నారో తెలియదు. కానీ ఇలా నిజాయితీగా తెలంగాణ అమరుల వారసత్వాన్ని గుండెల నింపుకున్నటువంటి వాళ్ళు ఇలా బయట మాట్లాడే సిచ్యువేషన్స్ ఆ కెమెరాలు అవి ఉన్నాయి కాబట్టి నడుస్తున్నాయి. కొంతమంది అందరు కూడా వీళ్ళకు కూడా అన్ని చేసే ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు, కానీ అందరూ ఒక తీరు ఉండరు. ఈ సమాజంలో లంగాలు ఉంటారు, సమాజంలో మంచోళ్ళు కూడా ఉంటారు. కానీ ఇంత ఘోరమైన సంఘటన ఒక చిన్న అంటే మొగ్గ మొత్తం మోజి పువ్వు పూసి పూయక ముందే దాన్ని తొక్కి పడేసేటువంటి ప్రయత్నము బండి సంజయ్ కొడుకు, అది ఒక్కరితో కాదు చాలా మందితోని కనబడుతున్నాయి. ఇప్పుడు వీడియోలు అన్ని కనబడుతున్నాయి కదా, దీని మీద మొత్తం విచారణ జరగాలి. ఇక కొట్లాటలకు సంబంధించినటువంటి గతంలో కూడా చూసినాం కదా మనం, ఆ కొట్లాటలు ఎట్లా జరిగినాయి, ఆ పిల్లగాని నైజం ఎట్లున్నది అనేది, ఆ పిల్లగాని క్యారెక్టర్ ఎట్లున్నది, మా తండ్రే మాట్లాడుతుంటారు కదా అటువంటిది. తండ్రే హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ స్థాయి ఉండి లోకల్ గుండా మాట్లాడతారు, కొడతాం సంపుతాం లేక మాట్లాడుతుంటాడు తన. మరి అవి కొడుకు మీద ప్రభావం పడాయా? ఎంత ఉండాలి, భారతదేశ గౌరవాన్ని పెంచే స్థాయిలో ఆ మానసిక స్థితి అటువంటిది ఆ మంత్రికి ఆయనకు ఉండాలి. కానీ లేదని ఇప్పటికీ ఏదో రోడ్ల మీద ఉండి నేను గల్లెలో తిరిగినా ఆడికెళ్ళి వచ్చిన అరే ఆడికెళ్ళి వస్తారు నాయన, అందరికి ఆడికెళ్ళి వస్తారు. పివి నరసింహరావు కూడా అక్కడనే బట్టల బాగా తిరిగినోడే, రోడ్ల మీద సాయిల్ లాగినోడే ప్రధానమంత్రి అయిండు, అందరికి ఆడికెళ్ళి వస్తారు. నరేంద్ర మోడీ కూడా గాడికెళ్ళి వచ్చి గాడి దాకా పోయిండు. కానీ లంగ పని చేస్తలేరు వాళ్ళకి, అన్ని మొత్తం ఇవే. దేశానికి గౌరవం తీసుకురావాలి. నీ అసంటోళ్ళు పెట్టుకుంటే వాళ్ళకు కూడా పేర్లు పోతాయి. వాళ్ళు కూడా ఇటువంటి పెడితే వీళ్ళకు దొంగలకు సద్దులు మోసిన లెక్కన అవుతారు. వీళ్ళు ఆ పని చేస్తున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు ఏం లేదు, ఈ ఇన్సిడెంట్ అయింది కాబట్టి కాపాడుకోవాలంటే వాళ్ళు ములాఖాత్ అయినారు. మీడియా వాళ్ళతో చేతులు ఉన్నది. ఇలా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా ఉన్నది, అందుకనే ఈ దరిద్రం ఇట్లున్నది. అని ఇక్కడ పోలీసుల విషయానికి వస్తే, దిశ కేసులో ఎన్కౌంటర్ చేసినట్టు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ కావచ్చు, అలాగే ఒకప్పుడు విజయగడ సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద్ కావచ్చు, అలాగే మొన్న సుమతి ఒక 40 మంది ఆగంతకులు రాత్రి వచ్చి నన్ను వస్తావని అడిగారని చెప్పేసి పెద్ద మీడియాలో బాగా కనిపించినటువంటి వీళ్ళు ఎందుకు ఈ విషయంలో మాట్లాడలేకపోతున్నారు, ఈ అమ్మాయి విషయం ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నారు? ఇవన్నీ ఐటమ్ పేస్లు, ఇవన్నీ వీళ్ళు డ్రెస్సులలో పోయి ఇప్పుడు ఎవరినన్నా కానీ ఆ ప్రాంతాలలో నువ్వు సరునార్ కావచ్చు, దిల్షునార్ కావచ్చు, ఆ ప్రాంతాలలో పోతే ఎవరు పోయినా కానీ ఆడ కొంత ఇటువంటి దందాలు నడుస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటున్నా దందాలు జరుగుతాయి, లేకపోతే వారం రోజులు క్లోజ్ అవుతాయి. ఇంతకుముందు లక్ష్మి అని చాలా విన్నాం, ఇటువంటి చాలా విన్నాం. మేము కూడా బాధితుల దగ్గరికి పోయినాం, వాళ్ళ పరామర్శందుకు ఇవన్నీ పోయినాం. దానికి ఒక హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. నువ్వు తీసుకుంటే నీకు కనబడితేనే ఉంటారు రోడ్ల మీద, దాన్ని పెద్ద న్యూస్ లెక్క వీళ్ళందరూ చేసిండ్రు. మరి ఇలా ఒక మైనర్ బాలిక మీద ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇటువంటి పని చేసిండని చెప్పని తల్లి వచ్చి తీసుకొని పోతే అది ఎంత పెద్ద న్యూస్ కావాలి? ఇది న్యూస్ కాదు, అది న్యూస్. అవును, అది పెద్ద న్యూస్. అది మరి దాని కావాలి, సమాజానికి కూడా తెలియాలి కదా. అంటే ఆ స్థాయిలో ఉండి నీ అధికార దుర్వినియోగం ఎట్లా చేస్తున్నారు. నేను ఏ పని చేయమని ఆడ కూర్చోబెడితే నువ్వేం చేస్తున్నావు? సమాజానికి దుర్మార్గులను, సమాజంలో చిడపురుగులు ఇటువంటి వాళ్ళు ఆ పిల్లట, లేకపోతే ఆ పిల్లగాని మానసిక స్థితిని మార్చండి.
శిక్ష అర్హులు వాళ్ళని కాపాడే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు కదా. అందుకని ఇప్పుడు పోలీసు ఇవన్నీ వీళ్ళు ఏంటంటే ఇవి చేయగానే మనోళ్ళు కూడా పూలు తీసుకుపోయి ఇచ్చుడు ఇవన్నీ. చాలా మంది మెజారిటీ ఆఫీసర్లు వీళ్ళంతా కూడా సమాజానికి అంతా తెలుసు, అంతా అవినీతిమయం అయిపోయింది ఈ రాజకీయ వ్యవస్థ. ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు. అందులో కొంతమంది నిజాయితీపరులు ఉన్నారు, లేరని కూడా అంటలేం, కానీ వాళ్ళని కూడా ఎవరే పని చేయనిస్తలేరు వాళ్ళంతా. ఇంకోటి ఏంటంటే చట్టాన్ని చేతిలో తీసుకునేటువంటి చేతిలో రాజకీయ నాయకులు తీసుకుంటారు, ఇటు వీళ్ళు కూడా తీసుకుంటారు. కాబట్టి ఇలా ఈ దుస్థితి ఉన్నది. అందుకే చంటి పాపను కాళ్ళతో దన్నిండు దుర్మార్గుడు అంటే ఆడ డిఎస్పీ చెప్తాడు, నగర కర్నూలు డిఎస్పీ చెప్తాడు అసలు పాపనే లేదు అని అంటాడు. అది ఒక 2 రోజులు సర్క్యులేట్ అయిన తర్వాత ఎంత అబద్ధం చూడండి, ఎంత ప్రచారం చేశారు. తర్వాత పాపున్న వీడియో రాగానే దాని మీద మాటలు మాట్లాడతలేరు. ఆ డిఎస్పీ అట్నే ఉంటాడు, ఆయన మీద యాక్షన్ ఉండదు, ఎందుకంటే గవర్నమెంటే చెప్పించింది కదా. అది వీడియో దొరికే వరకు జనానికి వాస్తవాలు తెలియవు కదా. అట్లా వీళ్ళన్నీ అట్లా చేస్తుంటారు. సో అధికారులు కూడా రాజకీయ నాయకుల చేతిలో ఉండి ఇటువంటి అన్ని ఇప్పుడు దీన్ని ఏం లేదు మసిబూసి మారేడుకాయ చేసుడే. ఇప్పుడు నిజంగా కూడా అందులో ఉండేది పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా ఉండేది ఉంటే నాకు ట్రాన్స్ఫర్ అయితే ఏమైతుంది అనుకుంటే ఇమ్మీడియట్ గా పోలీసు అప్పుడే బుక్ చేసి ఉండాల్సింది. మరి నువ్వు గంటలు రాత్రి నుంచి 6 గంటలు అయితే పొద్దుగాల వరకు కూడా నువ్వు అంత వెయిట్ చేసి చేసినావు అంటే 12-14 గంటలు నువ్వు ఎట్లా వెయిట్ చేసినావు అంటేనే ఈ అధికారులు వీళ్ళు రాజకీయ నాయకుల చేతులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఏది అనుకుంటే గది అవుతుంది. మరి ఇక్కడ మోడీ పాలన కాదు కదా ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ మేనిఫెస్టోని చూసి వేసిర్రు, నువ్వు కాపాడుతున్నావు వాళ్ళను. మీరు ఇక్కడ అక్కడ అందరూ ఒకటి ఉన్నారు అంతే. ఓకే అన్న, ఇక్కడ ఫోక్సో కేసు పెట్టిన తర్వాత రెండవసారి మళ్ళీ అదే రోజు 8వ తేదీన కరీంనగర్ 2 టౌన్ లో హనీ ట్రాప్ అని చెప్పేసి అమ్మాయి బాధితురాల పైన కేసు వేసారు. నిజంగా 17 years బిలో అంటే మైనర్ బాలిక పైన హనీ ట్రాప్ వేయొచ్చు అన్న చట్ట ప్రకారం? నిజంగా హనీ ట్రాప్ అనేది అసలు ఈ హనీ ట్రాప్ అనేది అది జనరల్ గా ఏంటంటే ఇది ఒక గూఢాచార వ్యవస్థలు సమాచారాలు ఈ అంతర్జాతీయ స్థాయిల్లో అది చాలా డిఫరెంట్. అది దీనికి దానికి అసలు ఎక్కడ కంపారిజన్ లేదు. ఇది కంప్లీట్ గా మైనర్ ఒక 10వ తరగతి పాస్ అయిన పిల్లను ఒక చిన్న కేఫ్ లో చూసి ఒక మిత్రుని ద్వారా పరిచయం కాగానే ఆకర్షితుడై ఆ పిల్లను ఏదో కోరికలు వచ్చినాయి పోరన్కి, అనుభవించాలన్నో కోరికలు వచ్చినాయి ఆ పోరన్కి. ఆ దుర్మార్గమైన ఆలోచనలు వచ్చి ఫస్ట్ పరిచయం పెంచుకుంటా అని చెప్పి దోస్తాన్ చేస్తానన్నాడు. దోస్తాన్ చేసుకుంటా లవ్ అని అన్నాడు. ఆ లవ్ చేసే క్రమంలో ఏదో చేయబోతుంటే అమ్మాయి రిజెక్ట్ చేసే క్రమంలో నేను పెళ్లి చేసుకుంటా నిన్ను అన్నాడు. మా నాన్నకి చెప్తా అన్నాడు, మీ ఇంట్లో కూడా వచ్చి మాట్లాడుతా అన్నాడు. మనం కులం ఒకటే అన్నాడు. ఇవన్నీ చెప్పిండ్రు వాళ్ళంతా చెప్తారు. మనం కులం ఒకటే అన్నారు. ఆ స్టేజ్ లో ఏం తెలియని స్టేజ్ లో 18 ఏళ్ళు ఎందుకు పెట్టిన చట్టము? మానసికంగా శారీరకంగా వాళ్ళు ఇంకా అప్పటికి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ రావనే ఉద్దేశంతోనే కదా చట్టం అది పెట్టింది. అందుకే నువ్వు ఏదన్నా మైనర్ మీద నువ్వు చేసినా గానీ నీకు ఆ పోక్సో చట్టం తీసుకొచ్చిందే దాని గురించి కదా. సో అట్లా లూర్ చేసిండు ఆ పిల్లగాడు, మొత్తం లూర్ చేసి వశపరుచుకునే ప్రయత్నం చేసి ఇక ఏమేమి జరిగినాయి అన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఆ కుటుంబం దగ్గర. ఇప్పుడు వచ్చినాయి మచ్చుకు అవన్నీ. ఈ లోపల ఆ పిల్లగాని క్యారెక్టర్ అయితే మొత్తం బయట పడ్డది కదా. సో అట్లా లూర్ చేసి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసిండని. ఇంకోటి ఆ పిల్ల జస్ట్ ఇంటర్మీడియట్ గురించి 10th అయిపోగానే లండన్ కు పోవాలి చదువుకోవాలని చెప్పని ఒక ఆశతోటి ఉండే. వాళ్ళ పేరెంట్స్ కూడా పాపం నా బిడ్డ ఎక్కడో బయట చదువులు చదవాలి, ఏం ఇన్స్పైర్ అయినో తెలియదు కదా. ఎందుకంటే చాలా మంది ఈ గాంధీలు నెహ్రూలు చాలా మంది పోయి బయట చదువుకున్నారు కదా. అట్లే మన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ పిల్ల కూడా బయట పోయి చదువుకోవాలని చెప్పని ఆలోచనతో అట్లా ఉండే. బంద్ చేపించిండు ఆ వీసా ప్రాసెస్ అంతా బంద్ చేపించిండు. ఎందుకు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పని. అది చేసే కాడికి ఏమేమి చేసిండో తెలియదు. తర్వాత వాళ్ళ వీళ్ళతో కనిపించి చేసే వరకు నువ్వు ఇక నాకు అవసరం లేదు అనుకున్నాడు. మరి ఏం తీరిందో ఏమో ఆ పూరానికి పక్కకు పెట్టిండు, చెయ్యి కోసుకున్నాడు. ఆ పిల్ల చెయ్యి కోసుకున్నది ఆత్మహత్య ప్రయత్నం చేసిన 2 సార్లు. ఈ దుర్మార్గం కనబడుతుంది కదా. చెప్తుంది ఏ తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు చెప్పు? ముంగట ఎవరు బండి సంజయ్ అసోంటోడు ఉన్నాడు. వాళ్ళని ఎదుర్కోవాలంటే పాపం సామాన్యమైన కుటుంబం. బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ ఎవరి దగ్గర డబ్బుల కోసం ప్లాన్ చేసింది, ఇప్పటికి 2 కోట్ల వరకు డబ్బులు తీసుకుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ బక్వాస్ మాటలు, ఇవన్నీ చాలా బక్వాస్ మాట. క్యారెక్టర్ అసాసిన్ చేసేందుకు చేస్తున్నారు. వాళ్ళ చేతులలో మీడియా ఉన్నది, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే నడిచేది కాదు కదా. మరి ఈ ఆధారాలను ఆ పిల్లగానే చెప్పిండు కదా. మరి తిరిగేటందుకు పోయినా అటు పోయినా ఇటు పోయినా అని. మరి ఆ పిల్ల జస్ట్ 10th క్లాస్ కదా. అప్పటికి ఆ పైసల గురించి తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు ఉన్నోళ్ళే వీళ్ళ దగ్గర. వాళ్ళ ఈవెన్ రోడ్ల మీద తిరిగేటోళ్ళకి కూడా ఆత్మాభిమానం అనేది ఉంటది కదా ఎక్కడో దగ్గర. నువ్వే చెప్తావు నేను తిరిగినా అని చెప్తావు. ఆయన వీడియోస్ కూడా వచ్చాయి, ఆయన కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ కూడా వచ్చినాయి. అందులో ఆ పిల్లగాడు ఏం మాట్లాడింది అనేది సమాజం చూస్తలేదా? సమాజం అంతా గుడ్డోళ్ళ పిచ్చోలా సమాజం. సో ఇవన్నీ జనం లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఏదో వాళ్ళు వచ్చి అబద్ధాలు చెప్తేదో అతికేటది ఉండదు. ఉల్టా వాళ్ళ మీద ఈ పైసల గురించి చేస్తున్నా అనే దాంతో ఇంకా వాళ్ళ దగ్గర నుంచి
ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి. ఇది కూడా అంతా బయటకి ఎట్లా వచ్చిందంటే బండి సంజయ్ దగ్గరికి ఎప్పుడైతే ఆ పేరెంట్స్ పోయి కలిసినందుకు పోయినరో ఆయన చాలా అవమానకరంగా మాట్లాడిండు, క్యారెక్టర్ మీద మాట్లాడిండు, ఇన్సల్టింగ్ గా మాట్లాడిండు అని చెప్పారు వాళ్ళు ఆ స్టేషన్ లో చెప్పారని ఆడ ఉన్న వాళ్ళు చెప్పారు. మనకు కూడా ఆ పిటిషన్ లో కూడా కొంచెం ముందు అదంతా పోయినాం మాట్లాడిన ఇదంతా వచ్చింది సమాచారం. పోక్సో కనుక వాళ్ళు డైరెక్ట్ తీసి బయటికి ఎఫ్ఐఆర్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ దాంతో అవమానపడి వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు. నా బిడ్డనన్నా కాపాడుకోవాలి, లేకపోతే బిడ్డకు న్యాయం అన్నా జరగాలి అని చెప్పారు. గా ఏజ్లల్లా అక్కడ ఇదంతా ఏంటంటే ఈ తప్పుడు ప్రచారం చేసేందుకు ఈ హనీ ట్రాప్లని ఇవన్నీ మంచి బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పి బయట చేసి అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్న కాబట్టి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొన్ని మీడియా ఛానల్ చూస్తున్నాం, కొన్ని మెయిన్ స్ట్రీమ్ అనొచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని సపోర్ట్ గా మాట్లాడటం అనిపించడంతో పాటు 17 సంవత్సరాల వ్యక్తివి బాలికవు నువ్వు తాగడం ఏంటి అని క్వశ్చన్ మార్క్ తో కొన్ని టైటిల్స్ పెడుతున్నారు అన్న. అవి చూసారన్న మీరు కూడా? ఆ టైటిల్స్ పెట్టొచ్చు ఛానల్లో. ఒక బాలిక, మైనర్ బాలిక నువ్వు తాగుతున్నావు, అతను తాగుతున్నావు అంటూ మొత్తం ఆ బాలిక సైడ్ గానే కొంచెం నెగిటివ్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటు ఒక బాలిక అట్లా అనొచ్చు అన్న, తాగుతున్నావు అని చెప్పేసి ఇట్లా ఏలనగా మాట్లాడు. ఆ పిల్ల ఏమన్నా చిన్నప్పటి నుంచి తాగుడు అలవాటు ఉన్నది కాదు కదా. ఒకవేళ అనుకుందాం, అట్లనే అనుకుందాం, ఫోర్స్ఫుల్ గా తాగిపిచ్చిండనే కదా చెప్తున్నది. ఫోర్స్ఫుల్ గా తాగిపిచ్చిన దానికి తన తాగేదానికి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? పోనీ ఇవన్నీ పక్కకు పెట్టు. నువ్వు అసలు ఫస్ట్ నువ్వు అత్యాచారం చేసే ఆలోచన నీకు ఎట్లా వచ్చింది? నువ్వు చేస్తే మత్తు మంది ఇచ్చి మత్తులో నీ కామవాంఛ తీసుకోవాలనే కదా నువ్వు చేసిన ఆ పని. అది దుర్మార్గం కదా. దాని గురించి మాట్లాడరు అయ్యా. గిదెందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళని తాగుబోతు కుటుంబమా? ఎందుకట్లా బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఒక 10వ తరగతి చదివే ఇంటర్మీడియట్ లోకి వచ్చే పిల్లని పట్టుకొని గని మాటలు మాట్లాడతారా? ఎట్లా మీకు అనిపిస్తలేదా? కొద్దిగా సోయ అనిపిస్తలేదా? అదే మన భారతమాతలో ఉన్నటువంటి భారతమాత బిడ్డలు సీతాదేవి పిల్లలంతా గదేనా? ఇప్పుడు భారతదేశంలో సంతానం మొత్తం అదే కదా. మీరు అంటున్నారు పొద్దున్న లేచే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. నేను కూడా జై శ్రీరామ్ అని మాట్లాడుతున్నా ఇప్పుడు. నేను కూడా అసలు మీ అసంటోళ్ళకి అనే అర్హత లేదు. మేము అనాలి, మా అసంటోళ్ళం అనాలి. ఇంత దుర్మార్గం, అధర్మమైన పాలన. నిన్న మాట్లాడు మేము ధర్మాన్ని రక్షిస్తామనా అని. ధర్మాన్ని రక్షించడు కాదు, ధర్మాన్ని బొందబెడుతున్నారు మీరు. ధర్మాన్ని బొందబెట్టే రాక్షసులు మీరు అసలు. యాక్చువల్గా కొడుకు గంత ఘోరమైన పని చేస్తే ఉల్టా నీ చేతిలో మీడియా ఉన్నది, నీ చేతిలో అధికారం ఉన్నదని చెప్పి ఏది పడుతుంది రాపిచ్చుడేనా? అయితే తాగి ఉంటే ఒకవేళ తాగి ఉన్నది అనుకుందాం, పక్కకు పెట్టు. వాడే తాగిపించని చెప్పిండు కదా, చెప్తున్నారు కదా. అయితే నువ్వు అత్యాచారం చేస్తారా? దాన్ని నువ్వు సమర్థిస్తావా? అదేనా మీ సంస్కారం? అదేనా? గవేనా మీ అమ్మ నాయనలు నేర్పించింది మీకు? దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేయొద్దు. బాధితుల పక్షాన ఉండాలి. ఎవరు కూడా ఏం గసంటోని మీద ఎవరన్నా మాట్లాడేందుకు ధైర్యం చేస్తారా? సొంత కులం అని చెప్పి ఆ పిల్లని మటీట్ చేసి మభ్యపెట్టి మత్మరిచి మాయ చేసి నీ వాంఛల్ని కోరికలు తీసుకోవాలని చెప్పని వాడికి దుర్మార్గుడు అక్కడ చేస్తుంటే మళ్ళీ ఆయన ఏం సక్కదనం అయినాడు. పొద్దున్న లేస్తే కొట్లాడాలి ఇప్పటికే చాలా వచ్చినాయి కదా. ఈ తండ్రి సపోర్ట్ చేస్తాడు. మళ్ళా చేసే వరకు అది ఎక్కడికో పోయింది. అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నాడు అనేందుకు ఇది ఒక పెద్ద నిదర్శనము. వేరే చిన్న వాళ్ళు అయితే ఊకుందరా? ఇప్పుడు పోక్సో చిన్న అయితే ఎప్పుడో తీసుకుపోయి లోపల బొక్కల వారేయాలి కదా. దీనికి సిట్ ఎందుకు? అంటే వాడు ఆ పనిచేసే వాళ్ళు ఆఫీసర్లు కూడా పనికిరానాడు. సబ్ ఇన్స్పెక్టర్ పనికిరాడు, పేట్ బసీరాబాగానే పాపం సర్కిల్ ఇన్స్పెక్టర్ పనికిరాడు, ఆయన చదువుకు విలువలేదు. ఏసీపీలు పనికిరారు, డీసీపీలు పనికిరారు, కమిషనర్లు పనికిరారు, నీ డీజీపీ కూడా పనికిరాడు. ముఖ్యమంత్రి ఏం చెప్తే గదే కడ జరగాలి అంతే. ఈ ముఖ్యమంత్రి బండి సంజయ్ ఇద్దరు కలిసి ఉన్నారు. నా కొడుకుని లిరికిండు కాబట్టి ఆ పిల్ల మీద బదనాం లేపుర్రి, నా కొడుకును కాపాడుర్రి. చలో అన్న మన ఇద్దరం దోస్తులమే కదా. ప్రధానమంత్రి మోడీతో ఏం చెప్పించారో మరి షోలో మనకు ఎరకలేదు. ఒకటే నవ్వుతురుగా ఇద్దరు. నువ్వు మా సైడ్ అంటే ఈయన చూడు, ఆయన సొంత పార్టీ, ఆయన రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉంటే ఎట్లా మాట్లాడుతారో ఎంత సంతోషపడాలి అంత సంతోషపడుతుండ్రు రేవంత్ రెడ్డి. మరి ఏం చెప్పుకున్నారో ఏందో ఎరకలేదు. ఓకేనా, చివరిగా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్న? చివరిగా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అసలు ఫోక్సో కేసులో? సమాజము మొత్తము ఒత్తిడి తీసుకురావాలి, బరాబర్ అరెస్ట్ చేయాలి, బరాబర్ సెక్షన్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా ఎందుకు చెప్తున్నా అంటే నేను 3 రోజులు ఆగింది కూడా ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి నిజంగా కూడా న్యాయం చేస్తాడా? మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినటువంటి దాని మీద కేసు కంప్లైంట్ ఇస్తేందుకు పోతే న్యాయం చేసే స్థాయిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా అనే నేను 3 రోజులు ఆగినా. కానీ ఇప్పుడైతే సిట్ వేసిండో దీన్ని కథం పట్టించిండు. డే 1 నుంచి, అందుకనే నేను అనుభవాలన్నీ చెప్తున్నా. డే 1 నుంచి ఆయన అటే సపోర్ట్ చేస్తా ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, ఆ 2 పార్టీలు. ఈ పర్టికులర్ అంశంలో మాత్రం కలిసినారు. రేవంత్ రెడ్డి సేవ్ చేస్తున్నాడు. బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. సమాజం మొత్తం ఒత్తిడి తీసుకురావాలి, చట్ట ప్రకారంగా చర్యలు జరగాలి. లేకపోతే ఆ పోక్సో చట్టానికి అర్థం లేదు. ఇటువంటి వాళ్ళని కాపాడితే పోక్సో చట్టానికి అర్థం లేదు. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.